హాయ్ హలో నమస్తే అండి. ఈరోజైతే స్నాక్స్ ఐటెం చేసుకుందాం. వాటిని మేమైతే చెక్కలు అంటాము. అయితే బియ్యపిండితో చేసుకోవాలి ఇవి. అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 2 కిలోలు బియ్యపిండి తీసుకున్నానండి. కరివేపాకు, అల్లం చిన్న చిన్నగా తురుముకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లేకపోతే పేస్ట్లా అయినా చేసుకుని వేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఒక గుప్పుడు పెసరపప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యపు పిండిలో ఈ పెసరపప్పు నానబెట్టుకున్నది వేసేసుకుని కరివేపాకు వేసేసుకునండి. 1 స్పూన్ కారం, ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అన్నీ ఉప్పు కారం మనకి పెసరపప్పు కరివేపాకు అన్నీ కలిసేటట్టు అలా నొక్కుకుంటూ మనం కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఆ బియ్య పిండిలో ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అంటే మెత్తగా ఇవన్నీ ఉప్పు కారం అంతా మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మనకి నెయ్యి వేసుకోవచ్చు. అది వెన్నపూస ఉన్న వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. అయితే ఒక గిన్నెలో నీళ్లు వేడి చేశానండి. గోరువెచ్చని నీళ్ళు అవి వేసుకుంటూ కలుపుకుంటున్నాను పిండి. ఎక్కువగా వాటర్ ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలండి. మనకి ఎంత అయితే సరిపోతుందో అంత వేసే వరకు కలుపుకుంటూ వేసుకోవాలండి. సరిపోకపోతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అది మొత్తం చపాతీ ముద్దలా అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు పిండి ఇలా రెడీ అయ్యింది కదండి. ఇంకా మనం మెత్తగా కలుపుకోవాలి. మొత్తం అంతా ముద్ద చేయాలంటే చేయలేం కదండి. కొంచెం అంత పిండి తీసుకుని ఇలా అరచేతిలో పెట్టుకుని రౌండ్గా బాల్లా చేసుకోవాలండి. బాగా మెత్తగా అయ్యేటట్టు అనుకోవాలి ఇలా అరచేతిలో. మొత్తం పిండి అయితే అవ్వదు కానీ కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్ అనుకోండి మెత్తగా అయ్యేటట్టు రౌండ్గా అయ్యేటట్టు చుట్టుకోవాలండి. అలా చిన్న చిన్న బాల్ లాగా చేసుకోవాలండి. మొత్తం పిండి అంతా చిన్న చిన్న బాల్ లాగా చేసుకుని పెట్టేసుకుందామండి. ఈ పిండి అంతా మొత్తం అలా చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుందాం. చిన్న చిన్న బాల్లా చేసుకుని ఇప్పుడు చపాతీ మేకర్ తీసుకోవాలండి. అంటే ఇది చెక్కలు చేసుకునేది చపాతీ పూరి అవన్నీ చేసుకోవచ్చు. దీనికి అటు ఇటు కవర్ కట్టేసుకోవాలండి. అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కవర్కి ఆయిల్ రాసుకోవాలి. అటు ఇటు రాసుకుని మనం చేసుకున్న బాల్లా చేసుకున్న ఉండలు ఉన్నాయి కదండి. దీంట్లో పెట్టుకుని ఫ్రెష్ చేసుకుంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయండి. అలా ఒక్కొక్క చెక్క రెడీ చేసుకుని ఒక 20-30 అయ్యే వరకు ఒక ప్లేట్లో వేసుకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఫ్రై అయ్యేదాకా ఉందాం. ఇప్పుడు మనకి కొంచెం పిండి వేస్తే పైకి వస్తే ఆయిల్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. మనం చేసుకున్న చెక్కల్ని ఈ ఆయిల్లో వేసుకుందామండి. అంటే ఒకసారిగా ఒక 10-15 వరకు వేసేసుకోవచ్చండి ఆయిల్లో. నేను పెద్ద బాండీ పెట్టాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్నాం కదండి. బాగా ఎర్రగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే తొందరగానే మాడిపోతాయండి. అందుకు మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా కొద్దిగా చేసి పెట్టేసుకుంటే మనకి పిల్లలకి స్నాక్స్ ఐటెంగా చాలా బాగుంటాయి. ఒక 4-5 పెట్టి ఇవ్వచ్చండి పిల్లలకి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండి. తీసేసుకుందాం. ఒక పేపర్ వేసుకుని లేకపోతే ఒక గిన్నెలో వేసుకున్న కింద ఆయిల్ ఉంటుంది కదండి. పీల్ చేసుకుంటుందని నేను ఒక పేపర్లో వేస్తున్నానండి. వేసి మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసుకున్నాక మనం వేరే డబ్బాలో వేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేస్తున్నాను. ఇలా చేసుకుంటే సింపుల్గానే అయిపోద్ది. మంచి హెల్తీగా మనం చేసుకునేట్టు అవుతుంది ఇంట్లో కదండి. మంచి ఆయిల్ వాడుకుని ఇవి చూడండి ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇవి కూడా తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయి. ఇవి తినడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం ఇలా తుంచితే చాలు మొత్తం పౌడర్లా అయిపోతాయి. చాలా బాగుంటాయండి. బయట మిక్చర్స్ అవి కొనకుండా ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లోనే చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా మంచిదండి. మనకి ఎంతో టేస్టీ అయిన చెక్కలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఆల్. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది. అది క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే